అందరికీ నమస్కారం. దేశంలో తెలంగాణలో రైల్వేలకు సంబంధించినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. మనం ఎప్పుడు కూడా ఊహించలేదు రైల్వేలకు సంబంధించినటువంటి ఇంత ఫండమెంటల్ చేంజ్, ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు ఈరోజు రైల్వేలో వస్తాం. మనం ఇటీవలనే చెర్లపల్లి రైల్వే టర్మినల్ మనం ప్రారంభించుకున్నాము. ప్రధానమంత్రి గారు స్వయంగా వర్చువల్ గా వారు ప్రారంభించిన విషయం మనకు తెలుసు. త్వరలోనే ఈ యొక్క బేగంపేట రైల్వే స్టేషన్, మన సికింద్రాబాద్ పార్లమెంట్ లో బేగంపేట రైల్వే స్టేషన్ కూడా మనం ప్రారంభించుకుందాం. ఇంకా ఒక 5 to 10% పనులు ఇక్కడ పూర్తి కావాల్సింది. అద్భుతంగా ఎయిర్పోర్ట్లు ఏ రకంగా ఉంటాయో రైల్వే స్టేషన్స్ కూడా అదే విధంగా ఈ రోజు నిర్మాణం జరుగుతున్న విషయం మనం చూస్తా ఉన్నాం. రైల్వే స్టేషన్ 26 కోట్ల రూపాయలతోటి ఫస్ట్ ఫేజ్ పనులు జరుగుతా ఉన్నాయి. మరొక 12 కోట్ల రూపాయలతోటి స్టేషన్ కు అటు సైడ్ ఎంట్రన్స్ వచ్చే విధంగా సెకండ్ ఫేజ్ పనులు పూర్తయితాయి. ఎందుకు ఈ రకంగా ఫేజ్ వైజ్ చేస్తా ఉన్నామంటే, ఒక ట్రైన్ ఆగడానికి వీల్లేదు, ఒక్క వచ్చే ప్యాసింజర్ కి ఇబ్బంది లేకుండా రైల్వే స్టేషన్ ఆ రకంగానే కొనసాగిస్తూ ఈ యొక్క రైల్వే స్టేషన్ యొక్క నిర్మాణ పనులు జరపాల్సి ఉంటుంది, పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈరోజు మనం బేగంపేట రైల్వే స్టేషన్ చూస్తా ఉన్నాము. చాలా అద్భుతంగా ఈ రైల్వే స్టేషన్ రావడం జరిగింది. రైల్వే స్టేషన్ ముందు కూడా వ్యూ కూడా అద్భుతంగా వచ్చే విధంగా అధికారులు తీర్చిదిద్దబోతా ఉన్నారు. రైల్వే స్టేషన్ అంటే మనకు తెలుసు, రైల్వే స్టేషన్ అంటే లోపలికి వస్తే ముక్కు మూసుకొని రావాల్సిన పరిస్థితి ఉండేది. పెద్ద కంపు వాసన ఉండకుండేది. ఎక్కడ చూసినా చెత్త చెదారం ఉండేది. తాగిన బాటిల్స్, సిగరెట్ ముక్కలు, అగ్గిపెట్టెలు, ఎక్కడ చూసినా కంపు వాసన మనకు కనిపించేది. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత స్వచ్ఛ భారత్ పేరుతో ఈరోజు రైల్వే స్టేషన్ లో కూడా మరి స్వచ్ఛ రైల్వే అనేటువంటి యాక్టివిటీ కింద అద్భుతంగా ఈరోజు రైల్వే స్టేషన్లలో ఒక మార్పు, ఒక ఫండమెంటల్ మార్పు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ గాని మనం చూశామున్నా, ఈరోజు బేగంపేట రైల్వే స్టేషన్ కూడా ఏ రకంగా నిర్మాణం జరుగుతుందో మీకు అందరికీ చూపించాలని ఈరోజు మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. త్వరలోనే ఈ బేగంపేట రైల్వే స్టేషన్ పనులు మనం ప్రారంభోత్సవం చేసుకుంటాం, పూర్తయిపోతాయి. ఈ స్టేషన్ ను మరి ప్రజలకు డెడికేట్ చేస్తాం. ఈ రైల్వే స్టేషన్ ఇప్పటి వరకు ఇంతకుముందు చెప్పినట్టు మరి ఈరోజు అద్భుతంగా నిర్మాణం కానున్నది. తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరము 5,337 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో కేటాయింపులు చేయడం జరిగింది. అదే కాకుండా మరొక 39,300 కోట్ల రూపాయలతోటి రైల్వేలకు సంబంధించినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, 39,300 కోట్ల రూపాయలతోటి ఎలక్ట్రిఫికేషన్ గాని, కొత్త రైల్వే నిర్మాణం గాని, సింగిల్ ఉంటే డబ్లింగ్ చేయడం, డబుల్ ఉంటే ట్రిపులింగ్ చేయడము, 3 లైన్లు ఉంటే 4 లైన్లు చేయడము, ఈ రకంగా రైల్వేల యొక్క వేగవంతమైనటువంటి అభివృద్ధి. ఈ రైల్వే స్టేషన్ లో కూడా ఉచితంగా వైఫై ఏర్పాటు చేస్తాం. ఎవరైనా ప్యాసింజర్స్ ఇక్కడికి వస్తే వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా ఫ్రీ వైఫై సౌకర్యము ఈ రైల్వే స్టేషన్ లో న్యూ టెక్నాలజీతో మరి ఇవ్వబోతా ఉన్నాం. అంతేకాకుండా బేగంపేట రైల్వే స్టేషన్ ఏ రకంగా ఉండాలనుకుంటున్నామంటే, మొత్తము మహిళలే ఇక్కడ ఉద్యోగస్తులు ఉంటారు. అది సెక్యూరిటీ ఫోర్సెస్ కానీ, టికెట్ కౌంటర్ లో కానీ, క్యాంటీన్స్ లో కానీ, రెస్టారెంట్ లో కానీ, షాప్స్ లలో కానీ, స్టేషన్ సంబంధించినటువంటి ఆఫీసర్స్ కానీ మొత్తము మహిళలే ఉండే విధంగా ఈ యొక్క రైల్వే స్టేషన్ ను మహిళా లోకానికి బేగంపేట రైల్వే స్టేషన్ డెడికేట్ చేయబోతున్నామని సందర్భంగా మనం చేస్తాం. మోడీ గారి ఆదేశాలతో ఈ యొక్క బేగంపేట రైల్వే స్టేషన్ రోజు ఆల్మోస్ట్ 15,000 మంది ఇక్కడ ప్యాసింజర్ వస్తుంటారు మినిమం, ఇప్పుడు ఉన్నటువంటి లెక్కల ప్రకారం. ఇది డెవలప్మెంట్ అయిన తర్వాత ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. మనం చూస్తున్నాం, మనం చూసిన కొద్దిసేపట్లోనే మరి ఈ రోజు MMTS ఎంత ప్రాధాన్యత సంతరించుకుందో మనం చూస్తా ఉన్నాం. MMTS ఇంకా అభివృద్ధి చేయాలి. MMTS ఇది పేదవారికి సంబంధించినటువంటి ట్రైన్. MMTS లో టికెట్ తీసుకుంటే హైదరాబాద్ అంతా తిరగొచ్చు. కాబట్టి MMTS ను కూడా ఇంకా వేగవంతం చేయడం కోసం ప్లాన్ చేస్తా ఉన్నాం. చెర్లపల్లి రైల్వే స్టేషన్ డిఫరెంట్. అక్కడి నుంచే కొన్ని ఇతర రాష్ట్రాలకు వెళ్లేటువంటి ట్రైన్లు కూడా అక్కడి నుంచే ప్రారంభమవుతాయి. దట్ ఈస్ డిఫరెంట్. అది టెర్మినల్ అంటాం. ఇది మామూలు స్టేషన్. ఈ మామూలు స్టేషన్ కూడా ఇంత అద్భుతంగా నిర్మాణం చేయడం జరిగింది. అదే విధంగా ఆల్మోస్ట్ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ కలిపితే 38 కోట్ల రూపాయలు ఈ రైల్వే స్టేషన్ మరి డెవలప్మెంట్ కోసం పనిచేస్తా ఉన్నాం. ఎస్కలేటర్స్ కానీ, లిఫ్ట్లు కానీ, కౌంటర్స్ కానీ, దివ్యాంగులకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కానీ అన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఈ యొక్క రైల్వే స్టేషన్ ఆ యొక్క ప్రమాణాలను పాటిస్తూ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వాడేటువంటి వాటర్ ను కూడా మళ్ళీ రీయూజ్ చేసే విధంగా ట్రీట్మెంట్ చేసి మనం ఏదైతే
రైల్వే స్టేషన్ ఎదురుగా ఏదైతే గ్రీనరీ డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నామో, బ్యూటిఫికేషన్ డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నామో, ఆ వాటర్ అంతా కూడా డ్రైనేజ్ లో పంపకుండా ఆ వాటర్ అంతా కూడా ట్రీట్మెంట్ చేసి ఇక్కడనే లోకల్ గా గార్డెన్స్ కు ఇతరత్ర ఉపయోగించే విధంగా కూడా ఈ యొక్క మరి రైల్వే స్టేషన్ మోడర్నైజేషన్ ప్లాన్ లో ఇన్వాల్వ్ చేశాము. ఆ రకంగా ఆ యొక్క మోడర్నైజేషన్ ప్లాన్ యాక్షన్ ప్లాన్ లో ఈ యొక్క వాటర్ ను కూడా ఉపయోగించుకుంటామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మనకు తెలుసు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనము కవచ్ ఇన్స్టిట్యూట్ కూడా పెట్టబోతా ఉన్నాం. ఏదైతే ప్రమాదాలు జరగకుండా మన ఇండిజియస్ టెక్నాలజీ ద్వారా కవచ్ అనేటువంటి టెక్నాలజీని తీసుకొస్తా ఉన్నాం. ఆ టెక్నాలజీ మన సౌత్ సెంట్రల్ రైల్వే కేంద్రంగానే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైల్వే నెట్వర్క్ లో ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ మన సౌత్ సెంట్రల్ రైల్వేలో చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారు నిర్ణయించారు. దాంతో పాటు కవచ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా సికింద్రాబాద్ లో పెట్టబోతా ఉన్నాం. దాన్ని కూడా త్వరలోనే వివరాలను కూడా మరొక తెలంగాణ తలమానికంలో మరొక ఇన్స్టిట్యూట్ కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి మరొక సంస్థ మన సికింద్రాబాద్ లో రానున్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అనేక సంస్థలతో పాటు అడిషనల్ యూనిట్ కూడా మన సికింద్రాబాద్ కు రానుంది. అది కూడా కవచ్ ఈరోజు ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా కవచ్ టెక్నాలజీ, ఇండిజినస్ టెక్నాలజీ, మేక్ ఇన్ ఇండియాకి సంబంధించినటువంటి టెక్నాలజీ ఈరోజు మనం ఉపయోగించి రానున్న రోజుల్లో ప్రమాదాలు జరగకుండా నివారించేటువంటి కార్యక్రమం పరిశోధన జరుగుతా ఉంది. కొన్ని ప్రాంతాల్లో అమర్చాము, సక్సెస్ఫుల్ గా రిజల్ట్ కూడా వస్తా ఉంది. అది రానున్న రోజుల్లో దేశం అంతా కూడా దాన్ని మరి విస్తరించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ ఇన్స్టిట్యూట్ కూడా కవచ్ ఇన్స్టిట్యూట్ కూడా మన దగ్గరికి రాబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు న్యూ ట్రాక్స్ సంబంధించి తెలంగాణలో మరి ఈరోజు 22 ప్రాజెక్టులు, కొత్త ట్రాక్స్ నిర్మాణం చేసేటువంటి 22 ప్రాజెక్టులు వస్తా ఉన్నాయి. అది మరి 39,300 కోట్ల రూపాయలతోటి న్యూ ట్రాక్స్ నిర్మాణం చేస్తా ఉన్నాం. అది పూర్తయిపోతే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా రైల్వే సంబంధించినటువంటి అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉంది. అదే కాకుండా ఈరోజు 1096 కిలోమీటర్లు మరి ఎలక్ట్రికలైజ్ చేయడం జరిగింది. గతంలో మనకు డీజిల్ ఉండేది, పొల్యూషన్ తగ్గడం కోసం మరి ఈరోజు ఎలక్ట్రికల్ తీసుకురావడం జరిగింది. గతంలో బొగ్గుతో ఉండేది, దాన్ని తీసేసి మనము ఎలక్ట్రికల్ రోజు మనం తీసుకొస్తాం. దానికంటే ముందు డీజిల్ ఉండేది. ఎందుకంటే పెట్రోలియం ఉత్పత్తులు సేవ్ చేయడము, ఫారెన్ కరెన్సీ సేవ్ చేయడము, అదేవిధంగా పొల్యూషన్ కూడా తగ్గించడంతో ఈరోజు 100% తెలంగాణ రాష్ట్రంలో రైల్వే నెట్వర్క్ ఎలక్ట్రిఫికేషన్ అయిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇప్పటికే 753 కిలోమీటర్ల న్యూ ట్రాక్స్ ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నిర్మాణం చేశామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదే కాకుండా 453 ఈరోజు ఫ్లైఓవర్స్ కానీ అండర్ బ్రిడ్జెస్ కానీ మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 453 నిర్మాణం చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకు తెలుసు, రామాయణపేట దగ్గర ఏ రకంగా యాక్సిడెంట్ అయి పసిపిల్లలు చనిపోయారు, స్కూల్ బస్సు రైల్వే యాక్సిడెంట్ చనిపోయారు. ఎక్కడ కూడా రానున్న రోజు మాన్యువల్ గా ఏ రైల్వే క్రాసింగ్ ఉండదు. ఫుట్ఓవర్ బ్రిడ్జి గానీ టెక్నాలజీ గానీ ఏర్పాటు చేశాము. ఎక్కడ కూడా రానున్న రోజుల్లో రైల్వే ట్రాక్స్ దగ్గర యాక్సిడెంట్ జరగకుండా 100% తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు వందే భారత్ ట్రైన్లు కూడా ఈరోజు మన యొక్క 5 ట్రైన్లు మన సికింద్రాబాద్ కు రావడం జరిగింది. ఇది తెలంగాణలోని 7 జిల్లాలలో వందే భారత్ ట్రైన్ నెట్వర్క్స్ ఉన్నాయి. 9 రైల్వే స్టాపులు కూడా ఈ వందే భారత్ ట్రైన్ కు తీసుకురావడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ముఖ్యంగా మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి రైల్వే స్టేషన్ నిర్మాణం వేగవంతంగా జరుగుతూ ఉంది. ఇప్పటికీ ఒక వేగంగా పనులు పూర్తవుతా ఉన్నాయి. వచ్చే సంవత్సరం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉందో అదే విధంగా ఈరోజు ప్రజలకు అందుబాటులో రానున్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. 715 కోట్లు ఫస్ట్ ఫేజ్ లో మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ కోసం మనం ఖర్చు పెడతా ఉన్నాం. దీనికి సంబంధించి అద్భుతంగా నిర్మాణం జరుగుతున్నది. మన నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా 327 కోట్ల రూపాయలతోటి 327 crores తో మన నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం. ఇటీవలనే టెండర్ పూర్తయిపోయి పనులు ప్రారంభమైనాయి. దానికి కూడా ప్రధానమంత్రి గారు ఆ యొక్క భూమి పూజ కార్యక్రమాన్ని వర్చువల్ గా పాల్గొన్నారు. సికింద్రాబాద్ లో జరిగినటువంటి భూమి పూజ కార్యక్రమానికి స్వయంగా వారు వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో కానీ
మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కానీ రానున్నటువంటి 5 సంవత్సరాల్లో ఈ రైల్వే స్టేషన్ యొక్క మరి స్వరూపం ఏదైతున్నదో అద్భుతంగా మారబోతుందన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా చెర్లపల్లి రైల్వే స్టేషన్ కానీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ అప్రోచ్ రోడ్ల కోసం ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేయాలని నేను ఈ సందర్భంగా కోరుతాను. ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభించినప్పుడు కూడా రిక్వెస్ట్ చేశాను. ఆయనకు స్వయంగా నేను ఉత్తరం రాశాను. చెర్లపల్లి రైల్వే స్టేషన్ కావాల్సినటువంటి అద్భుతమైనటువంటి అప్రోచ్ ఉండాలి. ఎందుకంటే అది టర్మినల్, హైదరాబాద్ కు వచ్చేటువంటి చాలా ట్రైన్స్ అక్కడే అవుతాయి. హైదరాబాద్ నుంచి వెళ్ళేటువంటి ట్రైన్లు అక్కడి నుంచే ప్రారంభమవుతాయి. కాబట్టి దానికి అప్రోచ్ రోడ్డు బాగా ఉండాలని చెప్పి కూడా నేను ముఖ్యమంత్రి గారిని కోరాను. మరి ఇది ఇంకా కొలిక్కి రావాల్సినటువంటి అవసరం ఉంది. మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఇంత అద్భుతంగా చేస్తున్నప్పుడు రైల్వే స్టేషన్ ఎదురు కూడా మరి అప్రోచ్ రోడ్డు బాగుండాలి. కాబట్టి ఆ విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉందనే విషయం. ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్ చేసి మనకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. కాబట్టి ఆ పని కూడా పూర్తి చేయాల్సిందిగా, సికింద్రాబాద్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ పనులు పూర్తి చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ, హైదరాబాద్ నగరంలో సికింద్రాబాద్, అదేవిధంగా నాంపల్లి, హైటెక్ సిటీ, హఫీజ్పేట, మలక్పేట, బేగంపేట, కాచిగూడ, ఉందానగర్, మేడ్చల్, యాకత్పుర లాంటి రైల్వే స్టేషన్ అన్నిటిని కూడా డెవలప్మెంట్ చేయడం కోసం ప్రధానమంత్రి గారు రిక్వెస్ట్ చేశాము. ప్రధానమంత్రి గారు పెద్ద మనసుతో అంగీకరించి నేను చెప్పినటువంటి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసము ప్రధానమంత్రి గారు అంగీకరించారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ, మరొకసారి మన యొక్క సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అయినటువంటి అనిల్ కుమార్ జైన్ గారికి, అదేవిధంగా డిఆర్ఎం మరి బి భరత్ కుమార్ గారికి, మనీష్ కుమార్ గారికి, అదేవిధంగా ఏకే సిన్హా గారికి, సుబ్రహ్మణ్యం గారికి, ఏకే సింగ్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా మన మాజీ మంత్రివర్యులు, మన పార్టీ నాయకులు శశిధర్ రెడ్డి గారికి, అదేవిధంగా మన జిల్లా అధ్యక్షులు భరత్ గౌడ్ గారికి, కార్తిక రెడ్డి గారికి, కార్పొరేటర్స్ అయినటువంటి సర్ల గారికి, దీపిక గారికి, ఇక్కడ వచ్చినటువంటి మిత్రులు, పత్రికా విలేకరులు, అధికారులు అందరూ కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎంత తొందరగా వీలైనంత తొందరగా ఈ రైల్వే స్టేషన్ ను ప్రారంభించుకుందాం. అద్భుతంగా కన్నుల పండుగగా ఈ రైల్వే స్టేషన్ ప్రారంభించుకున్నటువంటి పనుల్లో అందరూ రావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.